సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. జ్ఞానయోగి శ్రోతృగణానికి స్వాగతం. వేదద్యుతి చేస్తున్నటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి ఆ స్తోత్రానికి, ఆ విష్ణు స్తోత్రానికి ఫలశ్రుతి చెప్పుకుంటున్నాం. అయితే ఈ స్తోత్ర పఠనం చాలా విశేషమైందని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగనే 1, 2, 3 కాలాలు ఏదో ఒకసారి చెప్పి చేసేసి ఊరుకోకుండా ఈ స్తోత్ర పాఠాన్ని 3 కాలాల్లోనూ కూడా ఎవరైతే పఠిస్తారో, అంటే త్రికాల సంధ్యావందనం లాగానే త్రికాలాల్లో కూడా ఈ స్తోత్ర పాఠాన్ని ఎవరైతే చక్కగా చదువుకుంటారో అటువంటి వాళ్ళకిట అక్షయమైనటువంటి, అంటే క్షయము కానటువంటి, ఎప్పుడూ కూడా నశించిపోనటువంటి యొక్క సుఖాలు కలుగుతాయట. 4 వేదాలు 3 సార్లు చదివితే ఎంత పుణ్యమో ఈ స్తోత్ర పాఠం ఒక్కసారి చదివితే అంత పుణ్యం అంటున్నారు. ఇది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. వేదాలు చదవడమే చాలా విశేషం. అంతే, మొత్తం వేదాలు చదవడం అంతకంటే విశేషం. ఒక్కొక్క వేదం చదవడానికి ఎంతో సమయం పడుతుంది, అవి నేర్చుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అది కాకుండా ఆ 3 వేదాలు, అంటే అక్కడ 4 వేదాలు కాకుండా మరి 3 వేదాలు మొట్టమొదటి చెప్పారు. తరువాత 4వ వేదమైనటువంటి అథర్వణ వేదం కూడా చెప్పారు. ఈ 4 వేదాలు కూడా, అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు కూడా చదివితే, అది పైగా ఒకసారి కాదుట, మరి 3 చదివితే ఎంత ఫలితం లభిస్తుందో ఈ స్తోత్ర పాఠం ఒక్కసారి చదివితే అంత ఫలితం ఏర్పడుతుంది. అసలు ఫలశ్రుతి అనేటటువంటిది మనం దాని మీద ఒక ఆసక్తి కలగటానికి, ఒక రకమైనటువంటి ఉత్సుకత కలగటానికి చాలామంది ప్రోద్బలం చేస్తుంది. అసలు ఫలశ్రుతిలో ఉన్నటువంటి విశేషం అది. ఆ ఫలశ్రుతి వలనైనా సరే తప్పకుండా మనం చదవాలి. ఈ వేదాలు మనం నేర్చుకోలేదే, ఆ వేదాలు ఒక వేదం కూడా నేర్చుకోలేదే, ఆ వేదాలు చదవలేనటువంటి పరిస్థితి ఉందే అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇది సూక్ష్మంలో మోక్షం అన్నమాట. ఈ రకమైనటువంటి చదివినప్పటికీ కూడా అతడికి తప్పకుండా మరి బ్రహ్మాండమైనటువంటి శక్తియుక్తులు కలుగుతాయి అని ఈ స్తోత్ర పాఠం యొక్క ఫలశ్రుతిలో చెప్పడం జరుగుతోంది. ఇంకో సంగతి ఏమిటంటే, ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి సర్వశక్తులు కలగటం కాకుండా ఎల్లప్పుడూ కూడా శ్రద్ధతోటి విష్ణుమూర్తి గారిని స్మరించి పూజ చేసేటటువంటి వాళ్ళు లోకం లోపల ధనాఢ్యులై, అంటే బాగా డబ్బు కలిగినటువంటి వారుగా ఉండటమే కాకుండా వాళ్ళకి ఎటువంటి విపత్తులు కలగవట. అంతేకాకుండా నిత్యము ఈ స్తోత్రాన్ని కీర్తించి ఎవరైతే పఠిస్తారో వాళ్ళ ఎవరు కూడా ఇంద్రియాలకి వశం కారుట. ఇంద్రియాలకి వశం అయితేనే మన యొక్క జీవితం వేరే రకంగా నడుస్తుంది. మనకి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు 5, మనకి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు. అవి 5 ఉన్నాయి. ఈ 5, 10 కూడా మన ఏం చేస్తాయి అంటే ఎక్కడికో మన లాక్కుని పోతాయి. ఒకసారి చెప్పుకున్నట్లుగానే ఇక్కడ మన శరీరం అనేటటువంటిది ఏమన్నారంటే ఒక రథం అన్నారు. శరీరం అనేది ఒక రథం, కఠోపనిషత్తులో చెప్పినటువంటి మాట. ఈ శరీరం అనేటటువంటి రథానికి మరి 10 ఇంద్రియాలు కూడా ఏమిటయ్యా అంటే అవి గుర్రాలట. మరి దీనికి బుద్ధి అనేటటువంటి వాడు సారథిట. ఆ సారథి అనేటటువంటి వాడి చేతిలో ఎప్పుడైతే ఈ గుర్రాల యొక్క కళ్యాలు ఉంటాయో అంతవరకు ఈ రథం అనేటటువంటిది, అనగా శరీరం అనేటటువంటి రథం సక్రమంగా నడపబడుతుంది, సక్రమమైన మార్గంలో నడుస్తుంది, లేదా అది దాని ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తుంది. అందుకనే ఇంద్రియాలని వశము చేసుకుంటే తప్ప, ఇంద్రియాతీతమైతే తప్ప మన ఏ కార్యక్రమాలని కూడా మనం చక్కగా చేయలేము. ముఖ్యంగా భగవద్భక్తి, భగవత్ సంబంధమైన పూజ పునస్కారాలు ఏవి కూడా ఇంద్రియాలు మన కంట్రోల్ లేకుండా, అంటే మనకు అధీనం కాకుండా మనం ఆ కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించలేం. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్ర పాఠం చేస్తారో వాళ్ళకి ఇంద్రియాలన్నీ కూడా తమ యొక్క వశం అయి ఉంటాయట. కాబట్టి ఈ స్తోత్రాన్ని విన్నటువంటి యొక్క భక్తులకు దరిద్రం, అశుభాలు, అలాగని దుస్వప్నాలు, దుష్ట చింతనలు వెంటనే నశించిపోతాయట. ఎవరైతే ప్రాతకాలంలోనే శుచిగా, శ్రద్ధాపూర్వకంగా, విష్ణుభక్తితోటి ఈ స్తోత్రాన్ని ఎల్లప్పుడూ కూడా పఠిస్తారో అటువంటి వారికిట ఇహలోక సుఖాలే కాకుండా పరలోక సుఖాలు కూడా తప్పకుండా కలుగుతాయి అని అంటున్నారు. ఈ దేవద్యుతి ప్రణీతమైనటువంటి ఈ స్తోత్రానికి ఒక చక్కని పేరు పెట్టారు. దాని పేరు ఏమిటంటే యోగసారము. విశేషం చూడండి, ఈ పదంలోనే గొప్పతనం ఉన్నది. యోగము యొక్క సారం అంతా కూడా ఈ దీనిలో
దీనిలో ఉన్నటువంటి ఒక విశేషం. కాబట్టి ఈ స్తోత్ర పాఠం చదివినట్టయితే ఇక పూర్తిగా సారం ఏదైతే యోగములో సారభూతమైనటువంటి విషయం ఉన్నదో అదంతా అవగతమవుతుంది, అదంతా దాని యొక్క ఫలితం మనకు చేకూరుతుంది అని చెప్పుకొని వచ్చారు. ఈ రకంగా ఈ స్తోత్రం అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా ఎవరైతే భక్తితోటి చదువుతారో అటువంటి వాళ్ళకిట వెంటనే ముక్తి కలుగుతుంది. వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి గారి యొక్క లోకంలో సుఖంగా ఉంటారట. అంటే విష్ణు సాయుధ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యోగసారం అనేటటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో విష్ణుమూర్తి యొక్క స్తోత్రం, ఈ స్తోత్రాన్ని సర్వులు కూడా పఠించి తమ యొక్క కోరికలు తీర్చుకోవలసిందిగా ఆకాంక్షిస్తూ తరువాత ఈ విధంగా దీని యొక్క స్తోత్రం అనేటటువంటిది చెప్పడం జరిగింది. అయితే ఈ స్తోత్రం యొక్క సంగతే కాకుండా దీని ద్వారా అతను ఉండినటువంటి దేవద్యుతి ద్వారా చాలా చక్కనైనటువంటి ఒక పిశాచ విమోచనం కలిగింది కూడా అని నీకు చెప్పాను కదా, ఆ విషయం కూడా చెప్తాను అని అన్నట్ట. అప్పుడు లోమశ మహర్షి ఈ రకమైనటువంటి విధంగా వేదనిధికి చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే ఆ వనంలో చాలా పిశాచాలు అనేటటువంటివి మరి చాలా సంచరిస్తూ ఉండేవి. వాటికి ఎలా ముక్తి కలిగిందో కూడా నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విను. పూర్వకాలంలో ద్రవిడ దేశం లోపల చిత్తుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడట. ఇందులో ఉండేటటువంటి కథలు సాధారణంగా ఏదైనా సరే కార్తీక పురాణం కానివ్వండి, మరో పురాణం కానివ్వండి, లేదా ఈ మాఘ పురాణం కానివ్వండి, ఇందులో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో లేదా మేము చాలా గొప్ప వంశంలో పుట్టాము అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళని గురించే ఇందులో ఉదాహరణలుగా చెప్తుండటం జరుగుతోంది. అందుకే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ఉన్నత స్థాయిలో ఉండవలసిన వాడు ఎలా అధోగతి పాలైపోయాడు, తన యొక్క స్థాయిని మరచిపోయి ఏ విధంగా నీచాతి నీచమైనటువంటి కార్యక్రమాలకి అతడు పాల్పడ్డాడు అనేది మనం తెలుసుకోవటం కోసమనే మామూలు సామాన్య ప్రజానీకం గురించి కథల కంటే కూడా ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఒక రాజో లేదా ఒక బ్రాహ్మణోత్తముడు వేదాంగవేత్త అయినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడే ఉదాహరణలుగా చెప్పడం జరుగుతుంది తప్ప ఇందులో వేరే ఉద్దేశం మాత్రం ఇందులో కనపడదు. ఆ దృష్టితోటి మనం చూసినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి కథల్ని మనం చాలా చక్కగా అవగాహన చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ద్రవిడ దేశంలో చిత్తుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడట. ఈ రాజు చంద్రవంశానికి చెందినటువంటి వాడు. రాజులు రెండే రకాల వంశాలు, ఒకటి చంద్రవంశపు రాజులు, రెండు సూర్యవంశపు రాజులు. సూర్యవంశపు రాజుల యొక్క చరిత్రే మనకి రామాయణం అంతా. రాముడు మొదలైన వాళ్ళందరూ కూడా సూర్యవంశపు రాజులు. అలాగని చంద్రవంశపు రాజులు కనుక చూసినట్టయితే వాళ్ళంతా కూడా ఎవరయ్యా అంటే పాండవులు, కౌరవులు, వీళ్ళంతా. అంటే రామాయణం అంతా సూర్యవంశపు రాజుల చరిత్ర, భారతం అనేటటువంటిది చంద్రవంశపు రాజుల చరిత్ర. అంటే రెండు రకాలైనటువంటి వాళ్ళకి రెండు బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు మనకి చాలా ఈ ఆర్ష సంప్రదాయంలో ప్రసిద్ధంగా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇతడు చంద్రవంశపు రాజుకు చెందినటువంటి చంద్రవంశానికి చెందినవాడు. ఇతడు మహాబలవంతుడు, వేదాంగవేత్తలుగా ఉండినటువంటి సర్వశాస్త్ర పారంగతుడు అతడికి చతురంగ బలాలు ఉన్నాయి. అంటే రథ, గజ, త్వరగ, పదాతి దళాలు అనేటటువంటి చతురంగ బలాలు కూడా అతడికి ఉన్నాయి. అతను చాలా పరాక్రమవంతుడు, అతనికి చాలా డబ్బు ఉన్నది, ఎంతో డబ్బు ఉన్నది. అతని అనేక విధాలైనటువంటి రత్నాలు కానివ్వండి, ధనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ధనం అనేది బాగా చేరిందో అతనికి సప్త వ్యసనాలు చేరేటటువంటి అవకాశం ఉన్నది తప్పకుండా. ఎలాగంటే ఎందులో రాజుగారు కాబట్టి చాలా చక్కగా అతను కావలసిన కోరికలన్నీ తీర్చుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. దానివల్ల ఏం జరిగిందయ్యా అంటే ఎల్లప్పుడూ అతడు వేల కొద్దీ స్త్రీలతోటి అతడు హాయిగా సుఖంగా సంచరిస్తూ ఉండేవాడట. తరువాత అందుకని అతడికి కాముకత్వం అనగా కామపిశాచం అతను వెంటబడింది. అంతేకాకుండా ఎప్పుడైతే స్త్రీలోలత్వం ఏర్పడిందో దానితోటి లోభిత్వం కూడా ఏర్పడింది. స్త్రీలోలత్వం ఏర్పడవచ్చు, కానీ డబ్బు ఉన్నది కదా, ఆ డబ్బుని హాయిగా సుఖంగా ఆ ధనాన్ని దాన ధర్మాలకు వినియోగించవచ్చు కదా. కానీ అటువంటి బుద్ధి వీడికి లేదు. ఎప్పుడు కూడా స్త్రీ సంబంధంగా డబ్బు ఖర్చు పెట్టాడే తప్ప ఇతరత్రా అయినటువంటి ధర్మకార్యాలకి అతడు ఏ రకంగానూ కూడా డబ్బు అనేటటువంటిది ఖర్చు పెట్టలేదు. నిజానికి మన శరీరం ఎందుకున్నదయ్యా అంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మాన్ని సాధించడం కోసమే ఈ శరీరం ఉన్నది. అంతే తప్ప
విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా తిరగడానికి కాదు, ఖర్చు పెట్టడానికి డబ్బు ఉన్నటువంటి దాన్ని అదే ఉద్దేశం కాదు. కాబట్టే ఇక్కడ కూడా ఆ రాజు కాముకుడిగా ఉన్నాడు, స్త్రీలోలుడుగా ఉన్నాడు, లోభిగా ఉన్నాడు. అంతేకాకుండా కోపం, ఎందుకంటే తన కోరిక ఎప్పుడైతే తీరదో అతడికి కోపం వస్తుంది వెంటనే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అరిషడ్వర్గాలకు ఎవడైతే లోనుడై ఉంటాడో, ఎవరైతే వాటికి వశుడై ఉంటాడో అతడు తప్పకుండా ఈ రకంగానే సంచరిస్తూ ఉంటాడు. మంత్రులు చెప్పేటటువంటి పొరపాటును కూడా ధర్మవాక్యాలు అతడు వినేవాడు కాదు. ఎందుకనే చెవిటివాడికి శంఖం ఊదినట్టుగా అయిపోయినాయి వాళ్ళ యొక్క మాటలు. ఎందుకంటే అతడికి అవి ఇష్టం లేదు. ఆ మాటల ప్రకారం సంచరించినట్టయితే తాను అనుకున్నటువంటి పద్ధతిలో అతడు నడవలేడు. అందుకనే అతడు వాటిని చాలా దూరంగా ఉంచేవాడట. తరువాత ఎల్లప్పుడూ కూడా విష్ణువుని నిందించడం. సరే, అతడి పద్ధతి ప్రకారం స్త్రీలోలత్వం ఏర్పడవచ్చు, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు, కానీ ఉంది కాబట్టి తన యొక్క పద్ధతి ప్రకారం సంచరించవచ్చు. కానీ విష్ణుద్వేషం అనేటటువంటిది ఇతడికి నరనరాన జీర్ణించుకొని పోయింది. అందుకని ఎల్లప్పుడూ కూడా విష్ణువుని ద్వేషిస్తూ ఉండేవాడట, నిందించేవాడట. ఎవరైతే విష్ణు భక్తిని అనగా వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉండేవాడట. ఇంతకంటే ఘోరమైనటువంటి పద్ధతి ఉంటుంది. కాబట్టి విష్ణువు పైగా అడగటం, ఎలా అయితే హిరణ్యకశ్యపుడు ఎక్కడున్నాడురా, ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ అన్నాడు ప్రహ్లాదుడితో. అలాగనే ఇతడు కూడా, ఒరే విష్ణుమూర్తి ఎక్కడున్నాడు చెప్పు, అతడు అసలు ఎవరు, అతన్ని నీవు ఎవరు చూచారు, ఎవరిని గురించి నువ్వు కీర్తిస్తున్నావో అతడు ఎప్పుడైనా నీకు కనిపించాడా? ఇలాంటి వితండమైనటువంటి వాదం చేస్తూ రాజుగారు కాబట్టి ఏమంటారు, ఆ వినేటటువంటి వాళ్ళు నోరు మూసి కూర్చోవడం తప్ప మరొక మార్గం లేదు. లేకపోతే వాళ్ళ తలకాయ తీసేస్తాడు. క్రూరుడు కదా, చాలా నీచమైనటువంటి ప్రవృత్తి గలవాడు. కాబట్టి అతన్ని ఎవరు కూడా ఏమి అనలేకుండా అతడు ఏం చెబితే అది చెయ్యడం, అతడు ఏం చెబితే అది వినడం తప్ప మరొక మార్గం ఎవరికి కనిపించలేదు. ఈ విధంగా రాజు దైవవశాత్తు మరి విష్ణుమూర్తిని ఎప్పుడైతే ద్వేషించడం మొదలుపెట్టాడో, నారాయణ భజన చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కోపంతో పీడించేవాడు. ఎవడైనా ఒరే విష్ణు భక్తులు ఎవరన్నా ఉన్నారంటే లాక్కురా, వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా పీడించడం. ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. కాబట్టి పైగా ఇతడు పాఖండ మతం, అంటే అతడు దేవుడు లేడు అని అంటున్నాడు కదా. ఎవరైతే దేవుడు లేడు అని అంటున్నాడో అటువంటి ఒక తత్వం కలిగినటువంటి పాఖండ మతాన్ని ఇతడు అవలంబించాడట. బ్రాహ్మణులను, వేదాలని, అలాగని వేదోక్త కర్మలను, అలాగనే మరి వ్రతాలను, మరి ఇంకా అంతేకాకుండా దానాలను, వీటన్నిటినీ కూడా నిరసించడం అనేటటువంటిది చేసేవాడు అతడు. ఈ కఠినాత్ముడి యొక్క హృదయంలో ఏ పట్టనైనా కూడా ఏ పక్కన కూడా కొంచెం కూడా అతనికి దయ అనేటటువంటిది లేదు. దయా విహీనుడు అతడు, క్రూరుడు అతడు. అటువంటి విధముగానే మరి ప్రజల్ని కూడా సాధారణంగా ప్రజల్ని తన యొక్క కన్నబిడ్డల్లాగా మరి చూడాలి రాజు అనేటటువంటి వాడు. రంజయతీతి రాజహాని, అంటే ఎవడైతే ప్రజల్ని రంజిస్తాడో అటువంటి వాడు రాజు. కానీ ఇతడు ప్రజల్ని దండించేవాడే తప్ప అతన్ని పొరపాటును కూడా ఎవరిని కూడా ప్రేమతోటి ఆదరంతో చూచేవాడు కాదు. అంతేకాకుండా అతడి యొక్క ఆచారములు కానివ్వండి, ఇంకా సంగతి ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తిని ద్వేషించడం వల్ల అతడికి ఆచారాలు కానివ్వండి, అగ్నిహోత్రం కానివ్వండి, ఇతరమైనటువంటి క్రియలు కానీ ఏవైనా సరే అతడికి పూర్తిగా వ్యర్థమైపోయినాయి. ఎందుకు కాకుండానే సంచరించడం మొదలుపెట్టాడు. అతడు సాక్షాత్తు రెండవ యముడా అన్నట్లుగా ఆ లోకంలో ఆ ప్రజల్ని పీడిస్తూ సంచరించడం మొదలుపెట్టాడు. ఇలా చాలా కాలం గడిచింది. జాతస్యహి మరణం ధ్రువం, ఎవడైనా చనిపోకుండా శాశ్వతంగా లోకంలో ఉంటాడా? ధనవంతుడైనా సరే, బీదవాడైనా సరే, లేదు వేదాంగవేత్త అయినా సరే, ఎవరైనా సరే చివరికి చనిపోక తప్పదు. అలాగనే ఈ రాజుగారు ఎంతమందిని ఎన్ని రకాలుగా పీడించాడో అన్ని రకాలుగా బాధలు పడుతూనే అతడు వెంటనే మరణించడం జరిగింది. మరణించిన తరువాత అతడికి కర్మగారి మరి దైహిక క్రియలు, అంటే చనిపోయిన తర్వాత అతడికి కావలసినటువంటి ఒక క్రియలు జరుగుతాయి, అంటే కర్మకాండ. అది ఏది కూడా అతడికి విధి విధానంగా జరగలేదు. ఎందుకని? పీడ పోయిందిరా అనుకుని ప్రజలందరూ కూడా ద్వేషించేటటువంటి వ్యక్తి అతడు. ఆఖరికి బ్రాహ్మణులు కూడా అతనంటే ద్వేషం అనేది ఏర్పడింది తప్ప ఎవరికి ఆదరణ లేదు. అందుకని అతనికి విధి విధానంగా పద్ధతి ప్రకారం రాజే కావచ్చు,
కానీ అతడికి ఏ రకంగానూ ఈ కార్యక్రమాలు, ఈ శ్రాద్ధ కార్యక్రమాలు ఏవి కూడా పూర్తిగా సక్రమంగా జరగలేదట. దాంతో ఏమైందంటే యమదూతలు వచ్చి అతన్ని చాలా రకాలుగా బాధిస్తూ యమలోకానికి తీసుకుని పోయారు. తీసుకుపోయిన తర్వాత ఏ రకంగానయ్యా అతని హింసలు, యముని యొక్క హింసలు, యమదూతల యొక్క హింసలు సామాన్యంగా ఉంటాయా? అందుకనే ఏం చేయడం మొదలుపెట్టారు, తీక్షణమైనటువంటి సూర్యకిరణాలు యొక్క వేడిమి లేనటువంటి యొక్క చెట్ల నీడ లేనటువంటి యొక్క ప్రదేశంలో అతన్ని తిప్పడం మొదలుపెట్టారట. అంతేకాకుండా అగ్ని జ్వాలలు వ్యాపించినటువంటి ప్రదేశం లోపల ఇతన్ని నడిపించుకుంటూ పోతున్నారట. ముళ్ళు మొదలైనటువంటివి చాలా తీక్షణంగా గుచ్చుకుంటున్నప్పటికీ, ఎటువంటి బాధ పడినప్పటికీ వారు ఏ రకంగానూ కూడా దయ చూపించకుండా ఆ మార్గాల లోపల ఈ రాజుగారిని, అంటే ఈ ప్రేత స్వరూపమైనటువంటి ఈ రాజుగారిని తీసుకొని పోయారట. మరి ఈతడు ఆ మార్గంలో ఎప్పుడైతే వెళ్ళారో, ఈతడిలాగానే పాపాత్ముడుగా నీచంగా ఎవరైతే సంచరించారో, ఎవరైతే చనిపోయారో అటువంటి వాళ్ళు ఏ మార్గంలో సంచరించారో అదే మార్గం లోపల ఈతడిని కూడా తీసుకుని పోయారట. దాంతో వాళ్ళందరి దుఃఖము, వాళ్ళందరి శోకం ఇవన్నీ కూడా ఈతడు విన్నాడట. అటువంటి లోకం లోపల, అటువంటి ప్రాంతాల లోపల, ఆ ప్రదేశాల లోపల అన్నిట్లోనూ కూడా ఈ రాజుగారిని తిప్పడం జరిగింది. అంతేకాకుండా యమలోకంలో ఈ రాజును ఏం చేశారంటే ఒక నరకం నుండి మరొక నరకం లోపలికి తీసుకుపోవడం మొదలుపెట్టారు. నరకాలు ఎన్నో రకాలు. ఈ రకమైనటువంటి నరకాలన్నీ కూడా మనకి గరుడ పురాణం కనుక చదివినట్టయితే ఈ నరకాల యొక్క వ్యవహారం చాలా ఘోరంగా మనకు కనిపిస్తుంది. అటువంటి నరకాలు కొన్నింటిని మాత్రం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అటువంటి యొక్క నరకాల లోపల పడుతూ అతన్ని తీసుకుని పోయారట. మొట్టమొదటగా అతని తామిశ్ర నరకం అనేటటువంటి దానికి తీసుకుపోయారట. తమిశ్రం అంటే మరి వద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చీకటి, తమస్సు అంటేనే చీకటి, అంటే చీకటి గుహ దానిలోకి ప్రవేశపెట్టేశారు. అంతేకాకుండా అంధతామిశ్రంట, అంటే చీకటే కాకుండా ఇంకోటి ఏమిటంటే కళ్ళు కూడా కనపడం, అటువంటి యొక్క దాని లోపలికి అంధతామిశ్రం. అలాగనే రౌరవం, మహారౌరవం, కాలసూత్రం, మహానరకాలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి నరకాల లోపలికి అతన్ని ఒక నరకం నుండి మరొక నరకం అలాగ తీసుకొని పోతూ చివరికి ఆ రాజుగారు ఏ స్థితికి వచ్చాడంటే ఈ యాతనలు భరించలేక, యమయాతనలు అంటారు చూడండి, ఈ యమయాతనలు భరించలేక మూర్ఛితుడయ్యాడట. మూర్ఛపోయేది ఏమన్నా అయిపోయేది, వాళ్ళు ఏమి విడిచిపెట్టారు ఆ యమదూతలు, వాళ్ళు అలా లాక్కుంటూనే పోతున్నారట. అతన్ని మళ్ళీ ఒకసారి స్పృహ వచ్చిన తర్వాత, మూర్ఛపోయాడని అక్కడ ఉంచారు కాసేపు, మళ్ళీ చేతనం వచ్చిన తర్వాత, అంటే చేతనత్వం అంటే మళ్ళీ మూర్ఛ తొలగిపోయిన తర్వాత అతన్ని తామసం, సంప్రతాపనం, అలాగనే ప్రతాప నరకం మొదలైనటువంటి తర్వాత సంతాప, కాకోల, కుడ్మల, పూతిమృత్తిక అనేటటువంటి నరకాల లోపలికి అతన్ని పట్టుకుని పోయారట. అంతేకాదట లోహశంకు, మృగీయంత్రం, శాల్మలి మార్గాల లోపల అతన్ని పయనింపజేశారు. అలాగనే అసిపత్రవనం, లోహచారకం మొదలైనటువంటి వాటి అన్నిట్లోని కూడా ఈతన్ని తిప్పుతూ ఒక నరకం నుండి మరొక నరకం, ఈ విధంగా 21 నరకాల లోపల అతన్ని వారి బాధించడం జరిగిందట. అంటే రాజుగారు ఎన్ని తిప్పలు మిగతా వాళ్ళందరినీ పెట్టారో అవన్నీ కూడా ఈ యమలోకంలో అతడు అనుభవించవలసిన అగత్యం ఏర్పడింది. కాబట్టి ఏదైనా సరే, పుణ్యమైనా సరే, పాపమైనా సరే, మనం ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదన్నట్టు, ఎవడి కర్మ వాడు అనుభవించవలసిందే, ఇంకోటి తీర్చడు. మన కర్మని ఇంకోటి అనుభవించడు, మన కర్మని మనం అనుభవించవలసిందే. అదే రకంగానే రాజు చేసినటువంటి దుష్టమైన కార్యక్రమాలన్నిటికీ, నీచమైనటువంటి ప్రవృత్తికి అంతకీ కూడా ఆ రాజుగారు ఎన్నో రాజైతేవి బ్రతికుండగా రాజై ఉండొచ్చు, ఇప్పుడు చనిపోయాడు, వాడన్నిటికీ కూడా ఫలితాల్ని అనుభవించడం మొదలైంది. ఈ రకంగా ఈతడు నరకయాతనలు అనుభవించిన తరువాత ఇంకా చివరికి ఎప్పుడైతే 21 నరకాల యొక్క వ్యవహారం అయిపోయింది, అక్కడితోటి అతని నరకయాతనల యొక్క లిస్టు అయిపోయింది, చిత్రగుప్తుడు చెప్పిన లిస్టు. ఇంకా చివరికి ఏం చేశాడంటే అతడు ఒక పిశాచి అయ్యాడు. ఎవరైతే దుష్టమైనటువంటి పద్ధతితోటి, ఎవరైతే కాకరికి శ్రాద్ధాది కర్మలు జరగకుండా ఉంటాయో, అతడికి జరగవలసినటువంటి కర్మకాండ సక్రమంగా జరగకపోతే వాడు తప్పకుండా పిశాచి అవుతాడు అని శాస్త్రం చెప్తున్నటువంటి. పిశాచం అంటే ఇంకేమిటి, భూత ప్రేత పిశాచాలు అన్నీ కూడా ఆ రకంగా సంచరించవలసిందే. అతడు పిశాచమై ఒక కొండపైన తిరగడం మొదలుపెట్టాడు. తిండి లేదు, తిప్పలు లేదు.
అతడు దుఃఖం చేత ఎల్లప్పుడూ దుఃఖమే, ఏడుపు తప్ప మరొకటి లేదు అతనికి. అందరినీ అతడు ఏడిపించాడు, ఇప్పుడు అతడే ఏడుస్తున్నాడు. ఇంకా అంతేకాకుండా ఆకలి చేత హలో లక్ష్మణ అని ఏడుస్తూ కూర్చున్నట్ట. ఆకలి ఎవడు తీరుస్తాడు ఈ ఆకలి? ఎవరి ఆకలి ఇతడు తీర్చాడు కాబట్టి బ్రతికుండగా, ఇప్పుడు ఈతని ఆకలి తీర్చడానికి ఎవడొస్తాడు? కాబట్టి ఆకలి చేత అలమటించడం మొదలుపెట్టాడట. అంతేకాకుండా అన్నీ ఒక అడవి నుంచి మరొక అడవి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, ఒక దిక్కు నుంచి మరొక దిక్కుకి అలాగ తిరుగుతూనే ఉన్నాడట. ఇంకా ఆహారం కానీ నీరు కానీ ఏమీ లేదుట. నీరు దొరకక, తర్వాత ఆహారం దొరక్క అతడు సంచరిస్తూనే ఉన్నట్ట. అటు ఇటు తిరగటం మొదలుపెట్టాట. చివరికి వాడి అదృష్టవశాత్తు మరి ఏమిటయ్యా అంటే ప్లక్షం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అరణ్యానికి చేరాడట. ఈ అరణ్యానికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందిట. ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ చెట్టు పెద్ద చెట్టు కాబట్టి చాలా పెద్దగా నీడ ఉన్నదిట. ఆ నీడ కింద కూర్చుంటూ ఎవరు మొదలుపెట్టాట, నేను మరణిస్తాను అని ఏడవటం మొదలుపెట్టాడు. మరణిస్తానంటే ఈయన ఇష్టం ఉందా? మన చేతిలో ఉందా మరణించడం, చనిపోవడం, లేదా మనం బ్రతకడం అనేటటువంటి మన చావు బతుకులు మన చేతిలో లేవు. భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో జరిగేటటువంటి యొక్క పనులువి. కాబట్టి నేను మరణిస్తాను అని ఏడుస్తూ కూర్చున్నాడట. అంతేకాకుండా అయ్యా నన్ను రక్షించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను అందరినీ ద్వేషించాను, అన్ని ప్రాణుల్ని హింసించాను. ఇది పశ్చాత్తాపం. ఒక మనిషికి తాను చేసినటువంటి ఒక పనికి అప్పటికి వెంటనే తెలియదు. అతడికి ఏదో పని చేసేస్తాడు కంగారుగానో లేకపోతే ఒక ఆవేశంతో. తరువాత అతడికి ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానోదయం అవుతుంది. అలాగనే 21 నరకాలు అనుభవించి అనేక రకాల బాధలు పడినటువంటి వాడికి, ఆకలికి అలమటించినటువంటి వీడికి, ఎక్కడ ఒక చోటు కాకుండా అన్ని చోట్లకి తిరిగినటువంటి ఇతడికి ఇంకా ఈ జన్మకి ఎప్పుడు అంతం కలుగుతుంది? నాకు ఈ దుఃఖ కల్లోలాల నుంచి నన్ను బయటపడేసేటటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఈ పాప సముద్రంలో మునిగి కొట్టుమిట్టాడుతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పాహిమాం రక్షమాం మాం పాహి మాం రక్ష, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని గోల పెడుతూ ఆ ప్రదేశం అంతా తిరగటం మొదలుపెట్టాట. ఆ తిరుగుతున్నటువంటి ఒక రాజు యొక్క వ్యవహారం చాలా ఘోరమైనటువంటి పద్ధతితో, అంటే ఒక వ్యక్తి బ్రతికుండగా అనేక రకములైనటువంటి నీచ కార్యక్రమాలు చేసినట్లయితే అతడు ఏ రకంగా అయితే ఈ రాజుగారు అనుభవిస్తున్నాడో అదే రకంగానే ఏ వ్యక్తి అయినా ఎంత గొప్పవాడైనా సరే మరి అనుభవించక తప్పదు అనేటటువంటి చక్కటి యొక్క సందేశం ఈ యొక్క కథలో తెలుస్తోంది. అయినా ఈ కథ ఇంకా కొనసాగుతుందని మనవి చేస్తూ స్వస్తి.